మీడియాలో కూర్చుని పెట్టడం అవసరమా? ఏం దుర్మార్గం అండి ఇది. రైట్, విజయార్య గారు మరి కాసేపట్లో వస్తారు సార్ మీ దగ్గరికి. మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సునీల్ గారు, కాంగ్రెస్ నేత. ఆయనతో మాట్లాడదాం. సునీల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సునీల్ గారు, విజయార్య గారు మాట్లాడింది విన్నారు సార్. డైరెక్ట్గా టాపిక్లోకి వద్దాం. ఏమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఇది చేస్తున్న ఇదిగా అభివర్ణిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మరి దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ముఖ్యంగా ఏఎన్ఎన్ టీవీ ప్రేక్షకులకు, అట్లాగే విజయార్యన్నకు, మా విశ్లేషకుల గారికి మీకు నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్తే. ఇది మనం బైపోల్స్ సమరం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సమరంలో ఉన్నాం. ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక అగ్రవర్ణ పార్టీ కిందనే చూసినాం తప్ప ఇప్పుడు అది నయవంచక పోయి నరహంతక పార్టీ కింద కూడా చూడాల్సి వస్తుంది. నిజంగా కూడా దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారి మరణం వెనుక అంటే ఒక సత్యసాయిబాబాను, ఒక జయలలితను చనిపోయిన తర్వాత వాళ్ళు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా చచ్చిపోయింది ఎప్పుడు, అనుమతి ఇచ్చింది ఎప్పుడు? కన్న తల్లి. ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఇయ్యాల మాగంటి గోపీనాథ్ భార్య సునీతమ్మ గారే కావచ్చు, మొదటి భార్య ఉండని, రెండో భార్య ఉండని, వాళ్ళ కొడుకులు ఉండని, అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళు చట్టబద్ధంగా మీరు రండి, పోటీ చేయండి, ఓట్లు తీసుకోండి. కానీ ఇవాళ ఈ రాజకీయ దుమారానికి కారణమైనటువంటి కనీసం తను కన్న తల్లి, ఇవాళ వీళ్ళందరూ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇక్కడ మాట్లాడుతున్న మనందరం కంటే కూడా ముఖ్యమైనది తల్లి. మాతృమూర్తిని కూడా మనం అవమానించేలాగానో అవహేళన చేసేలాగానో మాట్లాడడం సరికాదు. ఆమె కన్న కడుపును, ఆమె పేగు దించుకొని పుట్టిన కొడుకును చావులో చూడనీయకుండా ఉండే రాజకీయాలు, శిఖండి రాజకీయాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఏ ఉద్దేశంతో ఇవాళ పెద్ద మనిషి కేటీఆర్ గారు తను బయట దేశంకి వెళ్ళి వచ్చే వరకు కూడా చావును డిక్లేర్ చేయకుండా అందరు అనుమానించేది ఏంటంటే ఆల్రెడీ చనిపోయి 3 రోజులు అయింది కానీ ఆయన రావాలి. ఇక్కడ ఇంకోటి తారక్ ఎవరైతే తన కొడుకున్నారో మొదటి భార్య కొడుకు, ఆయన పువ్వాడ అజయ్ నాతో వేరే అంకుల్ ఫోన్లో నుంచి నాతో మాట్లాడారు. నన్ను ఇండియాకి రావద్దు అని అన్నారు. ఒక రకంగా నాకంటే ఏ ఇంపాక్ట్ ఉండదు కానీ నా తల్లి చెన్నైలో ఉంటుంది కాబట్టి నాకు ఆ ఇంపాక్ట్ ఉంటుందని నేను భయపడ్డాను అని మాట్లాడారు. ఎందుకంటే అదే నేను ఏమంటున్నాను, ఇప్పుడు ఇప్పటిదాకా మన బీఆర్ఎస్ పార్టీని ఒక నయవంచక పాలన కిందనే చూసినాం, ఒక అగ్రవర్ణ పార్టీ పాలన కింద వాళ్ళ దొరవారు ఏది చెప్తే కింద వాళ్ళు చేసే పరిస్థితి ఆ పార్టీలో ఉంది. కానీ చావు విషయంలో కూడా వాళ్ళు బెదిరించి బతికే రాజకీయాలు అనేది అది పువ్వాడ అజయ్కి కూడా ఒక తల్లి ఉంది. రేపు ఎవరు సావు ఎట్లుంటుందో తెలియదు కానీ పిల్లలను కూడా చూడనీయలేని కన్న తల్లిని చూడనీయకుండా ఇలా ఈవెన్ ఆసుపత్రిలో కూడా రాజకీయాలు చేయడం అనేది అది సిగ్గుమాలిన చర్య. అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటున్నాం అంటే స్వయాన తను కన్న తల్లి సరే ఇవాళ ఆమె రాజకీయ పార్టీలో లేదు, ఒక పార్టీకి నవీన్కో లేకపోతే సునీతమ్మకో లేకపోతే బీజేపీ లంకల దీపక్ రెడ్డికో ఆమె సపోర్ట్ చేస్తున్న వ్యక్తి కాదు. తను కన్న తల్లిగా తన ఆవేదనను అవకాశం వచ్చింది కాబట్టి 10 మందిలో చెప్పుకున్నప్పుడు ఇంకా దాన్ని కూడా ఎవరో తీసుకొచ్చి చెప్పిందంటే ఆమె ఏమన్నా చంటి పిల్లనా? ఆమె కొడుకు పట్ల ఆమెకు ప్రేమానురాగాలు మమతానురాగాలు ఉండవా? చివరి చూపులో ఇప్పుడు ఎవరైనా సరే మన కళ్ళ ముందు తల్లిదండ్రులు పోవాలని కోరుకుంటాం కానీ తల్లిదండ్రుల ముందే ఆయన వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అదే ఏదో విధి తప్పదు కాబట్టి ఆ రకంగా జరిగింది. దాన్ని రాజకీయం చేసి ఇవన్నీ ఎందుకు జరిగినాయి అనేది కేటీఆర్ అనేటోడు సమాధానం చెప్పాలి. రెండవది, ఇవాళ మనం ఒక అంగి వేసుకున్నాం అంటేనే మనం దీన్ని దులుపుతాం. తెల్ల షర్ట్ వేసుకున్నాం అంటే వెనకాల ఏమన్నా అంటిందా ముందేమన్నా అంటిందా అని చూసుకొని మనం ప్రజాస్వామ్యంలో ప్రజలలో తిరుగుతున్నాం. ఎక్కడన్నా చిన్న మచ్చ కనబడితే ప్రతి ఒక్కటి అంటాడు ఏందే నీ షర్టుకి ఏదో మచ్చ ఉందని. అట్లాంటి మాగంటి గోపీనాథ్ అనేటోడు రాజకీయాలకు వచ్చేటప్పుడు నీ మొదటి భార్యకు విడాకులు ఇవ్వవు, ఈమెను చట్టబద్ధంగా చేసుకోలేదు, ఆమెను చట్టబద్ధంగా విడాకులు ఇవ్వలేదు, 1.25 లక్ష కారణాలు ఉన్నాయి. ఇలా జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది 4 లక్షల ఓటర్లతో ముడిపడి ఉన్నది. ఇలా నీ ఒక్క ఫ్యామిలీతో 4 లక్షల మందిని డిస్టర్బ్ చేసుకుంటా వాళ్ళందరి జీవితాలను ఆడుకుంటూ ఆ చేసిన 3 సార్లు గెలిచి కూడా హ్యాట్రిక్ నేను ఎమ్మెల్యేనని చెప్పి అక్కడ రూపాయి డెవలప్మెంట్ లేకుండా ఇలాంటి అభివృద్ధి లేకుండా తిరిగి ఇవాళ మళ్ళీ ఏదో మనం బై ఎలక్షన్స్కి పోతున్నాము అని అంటే ఈ రాజకీయాలు ఎందుకండి? సునీల్ గారు, అసలు మాగంటి గోపీనాథ్ యొక్క తల్లి యొక్క బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది చూద్దాం ఒకసారి. తల్లి గారి బయట మహానంద కుమారి గారిది ప్లే అవుతుంది చూద్దాం. మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు అయినా చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడండి కూడా మిమ్మల్ని పంపించలేదు, హాస్పిటల్లో ఉన్నప్పుడు పంపించలేదు. స్టాండర్డ్గా ఆ తల్లి అన్న వదిన రాకూడదు,
లోపలికి ఎక్కడికి రాకూడదండి, ఐయూసీ ప్రెమిసెస్ రాకూడదు. వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిందే నాకు తెలియదు. ఎవరో హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసాడు అని పెద్ద బాబుకి ఏంటికి వచ్చి ఇక్కడ ఏంటంటే వెళ్తే రాని మరే. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి అయితే అడుగుతున్నారు. భార్య ఎందుకు రాలేదు, కొడుకు ఎందుకు రాలేదు, గోపినాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదండి. వాళ్ళు ఏ కారణం చేత రాలేదు మరి ఊర్లో ఉన్నదా నన్నే అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు బెదిరించారు వాళ్ళ అబ్బాయి అంటున్నారండి. అంటే కేటీఆర్ సమాధానం చెప్పాలంటున్నారు. అసలు ఎందుకు ఇలా అంటారు? ఇంకొకటి అందరిలోనూ ఒకటి సార్, ఇన్నాళ్ళు గ్యాప్ తర్వాత ఈ 3-4 రోజుల ముందు ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే దానికి వాళ్ళ మనవడైతే ఒక క్లారిటీ అయితే చెప్పారు. మాకు ఏం జరుగుతుందో మాకు తెలవలేదు కొన్నాళ్ళు అని, ఇప్పటి వరకు మాకు ఏం జరుగుతుందో తెలవలేదు, కానీ ఇప్పటికైనా ఐడెంటిటీ లేకపోతే చాలా కష్టంగా ఉంటుందని మేము ఎంతో నిండు మనసుతో వచ్చాం, కానీ భారమైన మనసుతో ఇది రాజకీయం చేయాలని కాదు ఆయన చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? ఇవాళ రేపు ఇంకా 2 రోజులు 2 అడుగుల దూరంలో మన జూబ్లీహిల్స్ బైపోల్కి పోతున్నాం. ఇయర్లో కూడా ఆ భార్య ఫ్యామిలీ ఈ భార్య ఫ్యామిలీ ఇంకా ఆర్డీఓ ఆఫీస్లో తిరుగుతూ ఉన్నారు, షేక్పేట్ ఎంఆర్ఓ ఆఫీస్లో. సో వాళ్ళ నిజ నిర్ధారణలు వాళ్ళ డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేయడానికే జరుగుతూ ఉంది. నేను ఏమంటున్నానంటే ఆయన ఇద్దరు కాకపోతే 20 మందిని చేసుకొని మాగంటి గోపినాథ్ గారు, అది ప్రజలకు సంబంధం లేదు, ప్రజాస్వామ్యంలో ఉన్నాడు కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఇట్లాంటి డిస్టర్బెన్స్ వస్తుంటే చాలా జాగ్రత్తగా, ఒక రకంగా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ప్రజాస్వామ్యంలో పోతున్నాం కాబట్టి ఇట్లాంటికి ఆస్కారం ఉండొద్దు. ఇలా ఎవరు పునీతులు కాదు, ఎవరు సత్యహరిచంద్రుని బిడ్డలు లేరు ఇక్కడ. మీరు ఉన్నప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ఒక ఓటు అనే దానితోని చట్టసభల్లోకి అడుగుపెట్టే వ్యక్తి ఇలా నీకు ఎంతమంది భార్యలు ఉండని ఎంతమంది కొడుకులు ఉండని ఎవరిది వాళ్ళకు చట్టబద్ధత చేసి సైలెంట్గా ఉంటే ఇలా ఎవరికి అభ్యంతరమే లేదు కదా. నిజంగా మహానంద కుమారి తల్లి తన చావుకు దగ్గర ఉంది, ఆమెను ఎవరన్నా బలవంత పెట్టి తీసుకొచ్చి చెప్పించాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆరోపిస్తున్నారు కదా ఇప్పుడు వీళ్ళకి, వాళ్ళకి అదే ఆరోపణ ఉంటుంది. దాని వెనుక వాస్తవాలు ఎందుకు చూడొద్దు? నిజంగా ఇప్పుడు మా దివంగత నేత సునీల్ గారు ఏదో అడుగుతున్నారు. ఒక్క నిమిషం ఇవాళ దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారు మరణించక ముందు తల్లి గారికి వాళ్లకు మొదటి భార్యకు ఈ తల్లిగారు సపోర్ట్ ఉందని చెప్పి రెండో భార్య కోపంతో వీళ్ళ మధ్య సఖ్యత లేకపోయి ఉండొచ్చు, వీళ్ళు ఒకవేళ దూరం కూడా ఉండొచ్చు. కానీ చావులలో కూడా రాజకీయం చేస్తారా? తల్లిగారికి సావు వార్త కూడా చెప్పరా? దావకాలకు తీసుకుపోతే కూడా చెప్పరా? అప్పుడు మరి ఎవరికి అన్నట్టు ఆ మాగంటి గోపీనాథ్కు తల్లి ఎవరు? ఇలా భార్యలు ఇద్దరు ఎవరు ఉన్నట్టు తల్లులు ఎవరు?